మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. రాంపాక నారాయణ పెద్దవంగర ఎక్స్ రోడ్ ఎంపీడీ ఆఫీస్ ఇంటి ఓనర్ను. నాకు గత 30 నెలల రూమ్ రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. దాదాపు 2,10,000 పైసలకు ఇంటి రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. 1,76,000 పైన కరెంటు బిల్లు పెండింగ్లో ఉంది, కరెంటు బిల్లు రావాలి. ఈ రెండు టోటల్ అమౌంట్ నాకు క్లియర్ చేసేంత వరకు ఆఫీసు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి వీల్లేదు. దయచేసి మీడియా మిత్రులకు, ప్రభుత్వానికి, జడ్పీసీఓ గారికి, కలెక్టర్ గారికి, మన సిఎస్ రామకృష్ణారావు గారికి విన్నవించుకునేది ఏందనగా, నేను పెద్ద ఉంగర అర్జున కులానికి చెందిన, మాదిగ కులానికి చెందిన నేను కడు నిరుపేదవాడిని. కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు, కరెంటు బిల్లు ఇవి రెండు క్లియర్ చేసేంత వరకు నేను ఆఫీసు ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ, ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా. దయచేసి ఇది అందరు కూడా, కలెక్టర్ గారు కూడా, జడ్పీసీఓ గారు కూడా దీన్ని ముఖ్యమంత్రికి పోవాలని కావాలి కదా సార్. దండామరకు సార్, పేదోడు సార్, నాకు మెయిన్ కరెంట్కి వెళ్ళి ఇంటికి వీళ్ళకి డబ్బులు మనం ఇవ్వాల్సిన మాట లక్ష్యం సీఓ గారు కూడా చెప్పడం జరిగింది. సీఓ గారు కూడా దీని మీద లెక్క పెట్టారు. గవర్నమెంట్ చెప్తే దాని నుండి చెప్తారు సార్. దయచేసి ఇంకొక చిన్న విన్నపం సార్, ఈ డబ్బులు, కరెంటు బిల్లు, ఇంటి రెంటు క్లియర్ చేసినాక మీరు ఎక్కడ పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు సార్. అప్పటి వరకు అవుతున్నాం. దయచేసి మీకు, ఎంపీసీఓ గారికి, ఎంపీఓ గారికి దయచేసి కన్నబెట్టి చెప్పేది ఏంటంటే, పై ఆఫీసర్లకు, సీఎం ఆఫీస్కు ఇది మెసేజ్ మేటర్ చేయండి, ఆ బిల్లులు వచ్చేట్టు చేయండి. దయచేసి మీకు అందరినీ వేడుకుంటున్నాను సార్. నా అప్పటి వరకు మాత్రం దయచేసి ఆఫీస్ కాల్ అయితే నేను చేయలేదు.